క్రమముదప్పక మింట చెలగావు చంద్రుడు, క్రమముదప్పక మింట ప్రతిదినంబును భానుడు, ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్, పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, జీవకోటిని బ్రోవ వీవదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచునదుల్, సరళముల్ ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా, ధన విభవ శాంతి మత భేదంబులేలా, ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు, అతని ఆజ్ఞను పాలింప నయరండు, అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమముదప్పక మింట ప్రతిదినంబును మేలు, ఉదయాస్తమయముల నొందనేల. Definitely, in exact precision, how do you expect sunrise and sunset? గగనంబునకు శాంతి కాజేయు తారకల్, పగలు మాత్రము దాగు భంగియేల. How do you expect the stars that hide themselves, though they glitter in the night? అనశంభు కళకళ ధ్వనులు నవ్వుచునదు, సలిలముల్ ప్రవహించు చందమేల. It's so beautiful that the running brooks down the valleys flow incessantly with sounds. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, జీవకోటిని బ్రోవ వీవదేల. We find the tireless wind that blows continuously, sustaining the living beings. ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ మత భేదంబులేల. In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion? ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు, అతని ఆజ్ఞను పాలింప నరయరండు. Know who is the commander, know who is the master, whose command and order you should obey and follow. To know that, inquire for yourself. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు. Every living creature, every man aspires for happiness, peace and bliss. కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Yet he is not able to know the nature. ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు. In this nature, everyone wants to know the objective, the goal of life. కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు. Though firmly determined, no one yet has found out the goal of life.
ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడుచుకుండా ఉంటారు. 1 in 1,000, 1 in million would continue in this pursuit without dropping in the middle. సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు. The ordinary people find it impossible to know the goal of life, so they are drowned in fleeting momentary physical worldly pleasure. కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలగలలాడే కలత్రయములతో కిలకిలలాడే ఇంద్రులతో ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు. People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter, in the company of the wife and relations. కానీ ఇంతకంటే గొప్ప పరమావధి అధికంగా ఉంటున్నది. But there lies the supreme goal above them. నిత్య సత్యమైనటువంటి ఆనందమును, పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు. In this nature, people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life. ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందమును పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పక్షిగా పోల్చుకున్నది. Upanishads, the Taittiriya Upanishad in particular, describes the bird in this context. దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది. The head symbolizes Shraddha or sincerity. ఈ పక్షి యొక్క కుడి భాగము ఋతం అని పిలుస్తూ వచ్చారు. The right side of this bird is called Rutam. ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు. The left wing is called Satyam. ఋతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క లింగం అనగా రెక్కలు. Rutam and Satyam are the two wings of the bird. దానికి తోక ఉంటుండాలి. It has a tail too. ఆ తోక యొక్క తత్వము మూలాధారం. The tail represents the primordial principle. మధ్య భాగం యొక్క దేహము మహత్తరము. And the body is Mahat, mysterious. ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, ఋతం, సత్యం, మహత్తత్వం, యోగము. ఈ 5 అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది. This bird has got the parts of sincerity, Shraddha, the Rutam, the Satyam and Mahat, primordial ఋతం అనగా foundation. కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు. Rutam is not merely a wing. త్రికాల భాగ్యం ఋతం అన్నారు. Rutam is changeless in all the 3 ఎట్టి periods కాలముల of ఎందుకును time. 3 కాలముల యందు మార్పు చెందినటువంటిదే ఈ ఋతం. Rutam does not change at any point of time. సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది. Satyam changes with the passage of time. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలముల యందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంది. కానీ సత్యం మాత్రము వదలదు. It may change in the 3 times, the past, present and future. దీన్ని సత్యము అన్నారు. This is called Satyam. ఇంకా కంఠం ఉంటుండాలి. Neck. ఈ కంఠమునకు సరైనటువంటి పేరు శ్రద్ధ. The neck stands for Shraddha, steadfastness. ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. This steadfastness is very important. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. One acquires wisdom out of this sincerity. శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. This sincerity is very important for every being. శృతం, హితం అనేటువంటి 2 పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది. Shraddha is a combination of Rutam and Hitam. ఈ 2 పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది. Shraddha represents the combination of these 2 words. గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు. Gita also clearly declares that we'll enjoy the manifestation out of sincerity. కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు. Krishna further declared that is the very personification of steadfastness. ఏ కార్యము చేయవలసినని, ఏ యొక్క కర్మ ఆచరించవలనను
శ్రద్ధ అత్యవసరం. To accomplish any task, steadfastness is essential. కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యములు కూడాను సాధించలేడు. Man without sincerity cannot achieve anything. అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది. In spiritual field, Shraddha, sincerity is very important. శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తరం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ. Shraddha is meaning the strengthening of one's own ambition. దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ. Strong faith is Shraddha. శాస్త్రమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ. A permanent faith is Shraddha. చెలింపలేనటువంటిదే శ్రద్ధ. Unwavering faith is Shraddha. ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి. This wisdom is explained in varied ways in Upanishads. శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు. That wisdom obtained out of Shraddha is tarakam or liberation. ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు. And this jnana, wisdom without Shraddha, is quite different. ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము, That with sincerity is tarakam. శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము. And that without sincerity is maraka, changeable. కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానమునే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది. Man should acquire this wisdom which is changeable and which is changeless. శ్రద్ధారహితమైనటువంటిది మారకము. That with Shraddha, without it is marakam. శ్రద్ధతో కూడినటువంటిదే తారకము. That with Shraddha is tarakam. ఇటు తారక మంత్రమునే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి. This eternal principle of taraka must be practiced and ఇది investigated. తైత్తిరీయోపనిషత్తు ప్రధానమైనటువంటి సూత్రము. This is the main principle according to Taittiriya Upanishad. ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం. Many have not explored the detail in depth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ తైత్తిరీయోపనిషత్తు ఉన్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది. The way how Taittiriya Upanishad speaks of wisdom is highly ప్రతి sacred. మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందుకును శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది. It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical. ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం నందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది. In spiritual field, this sincerity is almost a mantra. కనుకనే తారక మంత్రం అని చెప్పే దాంట్లో శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము. Therefore, Taraka speaks of this mantra. శ్రద్ధ రహితమైనటువంటి యొక్కదే మారకము. Without this sincerity, it is maraka, కనుక changeable. మారకం అనేటువంటిది శ్రద్ధ ఉండదు, కానీ ఇది కంటిన్యూగా ప్రయత్నించేయండి. In maraka, the changeable, there is no sincerity. కనుక నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును త్రికాలములు ఎందుకును శాశ్వతంగా సత్యంగా నిత్యంగా ఉండేటువంటిది ఈ తారక మంత్రము. Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of ఈ time. 5 అంగములు కూడాను సార్థకం గావించుకొని మాలిన్య రహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది. Man would acquire wisdom if he finds fulfillment of these 5 limbs of the body. ఋతం, సత్యం, మహత్తరము, ముత్యం, ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. We have to recognize in the first instance the significance of Rutam, Satyam and foundational principle Mahat. ఈ మూడింటి యొక్క సారమే నిజమైనటువంటి జ్ఞానము. The essence of these 3 is true wisdom. కనుక జ్ఞానమనగా కేవలము ఏదో ఒక విధమైన గ్రంథ పరిచయం కాదు. Wisdom is not textual knowledge. అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పేటువంటిది కాదు. It is not merely the experience of non-dualism. ద్వైతమునందుకును అద్వైతం ఇమిడి ఉంటున్నది. Even in dualism, there is non-duality. ఇలాంటి పరమ సత్యాన్ని ప్రబోధించినటువంటిది తైత్తరీయోపనిషత్తు. Taittiriya Upanishad speaks of this supreme principle of truth. దీనికి మరొక సమయం నందు శంకరుల వారు జయయాత్ర చేస్తున్నప్పుడు అన్ని వైపుల కూడాను ప్రయాణం సలుపుతూ వచ్చారు. Shankara went round the country celebrating his victory. భారతదేశమంతా కూడాను నలుమూలలా తిరిగి వచ్చారు. He went round all the 4 corners of this country. కానీ ఉత్తర దేశమునకు వెళ్ళినప్పుడు When he was in the north, అక్కడ ఒక మా పెద్ద గుణంతో కూడినటువంటి ఒక ఋషిని తాను కలుసుకున్నాడు. he could come across a sage of nobility and excellence. అతను కేవలం ఒక ఋషి కాదు,
గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడే. He is not merely a celibate, but he is a householder. అతని పేరే మాండలీకుడు. His name is Mandalika. అతని పత్ని ఉభయ భారతి. His wife is Ubhaya Bharati. ఆ ఉభయ భారతి సర్వ సంపన్నతో కూడినటువంటిది. Ubhaya Bharati is full of plenty and prosperity. ఋతం, సత్యం, మూతం మూడింటిని కూడా గుర్తించినటువంటిది. She is prosperous in terms of wisdom, Rutam, Satyam and Marg. అతనితో శంకరుల వారు వాదన చేయడానికి పూనుకున్నారు. Shankara was ready to argue with him. ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకరుల వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు. Shankara has chosen Ubhaya Bharati as the judge to ఉభయ decide భారతి who is the winner. మండనమిస్తుని భార్య. Ubhaya Bharati is the wife of Mandanamishra. అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు. She has no doubt with regard to the winner in this argument. సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి. Ubhaya Bharati knows all the details of శంకరుల వారు wisdom. మండనమిశ్రుడు వాదించే సమయం లోపల తాను ఏక దీక్షతో పూని ఈ ఋతాన్ని పూనుకుంది. When there was argument between Shankara and Mandanamishra, here is కడపటికి Ubhaya Bharati with determination. తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది. Finally she declared that her husband lost in the argument. హస్బెండ్ ఓడిపోవటం చేత శంకరుల వారు విజయాన్ని సాధించారు. Because of this reason, Shankara is the winner. అందువల్ల ఈ వాగ్వాదనకు పూనుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేశం చేసి వచ్చాడు. In these arguments and counter arguments, a point was put forth. కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు. And as per the agreement, he has accepted celibacy. పతి సన్యాసం స్వీకరించిన తర్వాత సతి కూడాను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది. The wife, being the half body of the husband, followed the same path. ఈ విధంగా ఇరువురు కూడాను సన్యాసం స్వీకరించి Both of them have renounced the whole. జగత్తునందు జ్ఞాన ప్రబోధన సరిపేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు. They have chosen the path of propagating wisdom in this world. జ్ఞానము లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది. Without wisdom, human life has no value. చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి తెలపవలసి వస్తుంది. One has to think from the smallest to the biggest. కట్టగడపటికి ఈ ఉభయ భారతి చెప్పింది. Finally, Ubhaya Bharati ఈ said, పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే 3 మార్గములు మనం ప్రవేశించాలి అన్నది. to acquire this sacred wisdom, we should follow 3 paths. అది ఏ నిజమైనటువంటి జ్ఞానం అన్నది. That is the true wisdom, she said. అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు. The husband was not bothered, worried because of his being lost in this argument. కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు. He could not know the real value of the wisdom he acquired. ఋతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు. He could not know the true form of Rutam. అప్పుడు భోజనం చేసే సమయం లోపల While dining, అన్నం బ్రహ్మ అని చెప్పాలి. one has to say, food is God, Annam Brahma. రసో విష్ణు, Raso Vishnuhu. ఈ రసమే విష్ణు స్వరూపము. The essence of food is Vishnu. అన్నమే బ్రహ్మ. Food is God. అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది. The food partaken will have its essence that is supplied to the ఈ whole శక్తియే body. కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపచేస్తుంది. In fact, it gets transformed into blood and energy. భోక్తో దేవో మహేశ్వరః అన్నది తిరిగి. And it is also said, the one who takes food is God again. ఆ బలమే జగత్తునికంతా కూడా జ్ఞానమును ప్రబోధిస్తుంది అని. And this principle teaches wisdom to the whole world. అన్నం బ్రహ్మ, Food is God. రసం విష్ణు, Essence is Vishnu. భోక్తో దేవో మహేశ్వరః. And the one who ఈ partakes మూడు is గుణములు Maheshwara. 3 గుణములుగా ఉంటున్నాయి. These are the 3 attributes. ఈ 3 గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతము అన్నారు. Rutam is unifying these 3 points. 3 గుణములు కూడాను ఏకం భావించాలి. The 3 attributes must be unified. దేహము, మనస్సు, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఋతం. Rutam meant the perfect harmony of thought, word and deed. మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. It's only a noble soul who will have unity in thought, word and deed.
కనుకనే మనోవాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము. Therefore, the oneness of thought, word and deed is the truth. ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. These three represent Brahma, Vishnu and Maheshwara. ఎవడైనా సరియే, ఏ కాలంలోనైనా సరియే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రంగా గావించుకోనన్నా ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి. Let him be anyone of any point of time should know the significance of these three. ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి, Here is a bulb, లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి. and you find a glass there. లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది. Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only. పొగ చేరుకొని పోవటం చేత Because of smoke around, ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు. the light of life doesn't shine. దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే When you clean the glass, జ్యోతి స్పష్టంగా కనిపిస్తుంది. you can see the light clearly. అది ఈనాడు మనము చేయవలసినటువంటి పని. That's what we should do today. ఆ పొగనే అహం అన్నారు. And the smoke around is aham. మన మనస్సు యొక్క చుట్టూలను చేరినటువంటిది ఈ పొగనే. It is a smoke of illusion around the mind. అహంకారం అనేటువంటిది చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీలు లేదు. It is ego that is responsible for the dim light. ఈ అహంకారం అనేటువంటి దేని యందు ప్రవేశిస్తుంది? Ego, where does it get in? మనం ప్రవహించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది. When we give up this eternal truthful path of life, we are egoistic. తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది. When you don't know your true nature, you turn to be egoistic. భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది. The worldly thoughts lead to ego. ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది. The worldly thoughts will make you egoistic. అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది. One is full of ego because of authority and position. ఇవన్నిటినీ కొంతవరకు నిర్మూలం చేయాలి. One has to kill all these. అప్పుడే ఈ అహములకు ప్రవేశం ఉండదు. Then there will be no aham ego. అహమును తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాడు. Without wiping out ego, you cannot have wisdom. పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు. You cannot know the sanctity of life. ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి. To see the light of life, one has to clean the glass around. ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది. This is the teaching of Ubhaya Bharati. ఒకనొక సమయం లోపల తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని అందులో నివాసం చేస్తుండాలి. At one time, she built a hermitage along the shores of Ganges and started. ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధలు వింటున్నారు. There are many disciples around her listening to her teaching. ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ. They go in the early hours of the morning to have a dip and ఆ bath in మార్గంలోనే Ganges. బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు. They could found a renunciant of wisdom. అతను పోతూ పోతూ ఉండినప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది. And then Ubhaya Bharati could notice the presence of this renunciant. అతను సర్వసంగ పరిత్యాగ అయిపోయినాడు. He has totally sacrificed. అతను నిజంగా జ్ఞానియే. He is one of wisdom. కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయ భారతి. Ubhaya Bharati found out a small mistake here. తన నీరు త్రాగేటువంటి యొక్క బుర్రను కొంచెం తల కింద పెట్టుకొని కండుకున్నాడు. He was resting, keeping that earthen pot as a pillow. అప్పుడు ఈమె పోతు కూడాను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే. He is one of wisdom, no doubt. కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండాది. Here there is some fault in him. అది అతనికి వినేటట్టుగా చెప్పింది గట్టిగా. And she declared loudly. ఏమని చెప్పింది? What did she say? ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు. And disciples asked her, what is the fault here? అమ్మా సర్వసంగ పరిత్యాగ అయిపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడబడికి వచ్చి తన తల క్రింద బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల కిందనే పెట్టుకున్నాడు. Having renounced the whole lot of this world, he wanted to safeguard his earthen pot of water, keeping it as his pillow. అది విన్నాడు ఆ సన్యాసం. This celibate heard this. తక్షణమే ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు. Watching her returning, he threw it away, this earthen pot. అప్పుడు దానిని చూసి ఉభయ భారతి చెప్పింది. Ubhaya Bharati said, ఒక్కటే వదిలినాడు అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అని. she said, I thought he has one mistake. He has two mistakes now. ఏమిటి ఇది? What is it?
ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు. This renunciant has thrown it off the earthen pot because of this feeling of ego. దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం. Aham is to keep it in safety and in his ఆమె custody. ఈ విధంగా చెప్పింది ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు. Because his ego is hurt, he threw it off. అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని. He cannot be the one of wisdom if he has this ego and ఈ possessiveness. విధంగా ప్రపంచ సంచారం చేస్తూ నానా జ్ఞానమును వర్ణిస్తూ నానా జ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి. Ubhay Bharati went on bringing a kind of distinction between wisdom and innocence and propagated the whole of the world. కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు. As effects of Kali, women are not valued. వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి. In fact, they have got that spirituality and knowledge are transcendental. ఎవరికి నీ ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణాలు కూడాను వాళ్ళలో ఉన్నాయి. Women have certain qualities which are not apparent to men. కనుక స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు. Because they are women, you cannot neglect them. వారు ప్రత్యక్ష ప్రభు స్వరూపులు. In fact, they are very forms of energy. ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు. They are the embodiments of wisdom. కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి. We have to respect women who are the personification of wisdom. ఆమె ఒకనొక సమయం లోపల చెప్పింది. She said at one time, ఉద్యోగములు చేయ నుదితలందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి. if all women start attending offices, who will attend to household work? ఆలు మగలు ఇరువురును ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి. If husband and wife go to the offices, who will maintain the family? పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి. If women also go along with their files to the offices, who will take care of the kitchen? పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి. If they go to schools and colleges to teach, who will teach their own children? ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు. There may be a kind of solution to the financial problem, ఈ but ఉద్యోగం there will be so many problems at home. ధనం వల్ల కొరత తీరుతుంది కానీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఎన్నో ఉంటుంటాయి. The financial demands may be met with, but there will be many house problems. కనుకనే వారి అన్ని బాధలు కూడా ఓర్చుకొని They could bear all the suffering. అన్నింటినీ సహించుకొని They could bear all the suffering and the pain. లభించేటువంటి దుఃఖములు కష్టములంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోయేటువంటి ధీరులు గంభీరులు వాళ్ళు. Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life. గృహ మర్యాదలను కాపాడుకుంటూ They uphold గృహిణి అనేటువంటి కీర్తిని నిలబెట్టుకుంటూ the courtesy and the prestige ఈ of the family. ప్రచారం ప్రపంచానికంతా చాటుతూ వచ్చింది ఉభయ భారతి. Ubhay Bharati propagated this idealism. కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నవో ఎవరు గుర్తించుకోలేరు. Nobody can know the actual potential of every person. కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి. If man wants to be the one of wisdom, he should know the threefold path. సత్యం బ్రూజాత్, Speak truth ప్రియం బ్రూజాత్, in an acceptable way. నబ్రూజాత్ సత్యం అప్రియం. Never say truth in a harsh way. సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది. Satya is a moral value. ప్రియం బ్రూజాత్ ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది. The truth has to be said in a good way, palatable way. నబ్రూజాత్ Dharma. సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది. Never say it in a harsh way, that is spiritual. అన్ని సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి. All are present in Satya. సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవునకు. Truth is God to everyone. ఏ దేవాలయము పోనక్కర్లేదు. You don't need to go to సత్యం a temple. సర్వత్రా ఉంటుండాలి. Truth is everywhere. సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారికి కూడాను కాపాడుతుంది. And truth will confer all the plenty and prosperity to everybody. ప్రేమ స్వరూపులారా, Embodiments of సత్య love. మార్గమును అవలంబించండి. Follow the path of truth. ధర్మమును పోషించండి. Sustain dharma. జీవిత మార్గం లోపల నిజమైనటువంటి జ్ఞానమును అభివృద్ధి చేసుకోండి. In the path of life, acquire wisdom. ఈ జ్ఞానాభివృద్ధి నిమిత్తమై Improve upon wisdom. మనము అన్నం బ్రూజాత్, We అన్నం సరైన చదివిన దీంట్లో తీసుకుంటూ రావాలి. We begin with food, which we have to take it in the proper way. అన్నం ప్రియం, అన్నం ప్రియంగా ఉంటుండాలి. The food should be tasteful. ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలం కావించాలి. As we pray to God, the mistakes, the defects of the food అన్నం are బ్రహ్మ gone. కనుగొని దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి. Consider food as God. ఇంకా మనం తెలుసుకో విష్ణు
then Vishnu. రసోవై విష్ణు. The essence of food ఈ is అన్నం తిన్న Vishnu. తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంది. The essence of food is supplied to the అది whole body. విష్ణు స్వరూపము. That is Vishnu vastness. బ్రహ్మో దేవో మహేశ్వరః. Brahma, ఈ Vishnu బ్రహ్మ and అనేటువంటిది Maheshwara. భోక్తో దేవో మహేశ్వరః. The one who partakes food is Maheshwara. ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు. Man assumes the form of creator Brahma with the శివస్వరూపాన్ని combination of these two. ధరిస్తుంటాడు. And he takes upon himself the form of Shiva. శివస్వరూపములుగా ఏమిటి? What is Shiva? అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు. He symbolizes sacrifice. ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు? How does he sacrifice? అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు. And in fact Shiva sacrifices his body. ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు? How did he do it? ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. In this world, every man is attached to the body. కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి లేదు. Shiva has no body attachment. ఈ దేహాభిమానం పూర్తి త్యజించి He has given up the body attachment. ఆత్మాభిమానం నుండే తన ఆత్మను ఇమర్చి He remained in the state of the self, Atma. దినదిన మురువురు తిరుపమిత్తుట గాని ఇంటి పట్టిన కీటి కురివలేది అని పార్వతి బోధించింది. Parvati told him, you go around the whole of the city visiting house after other house. ఒక ఇల్లు కూడా లేదే. You don't have residence. ఉండి ప్రయోజనం ఏమిటి? What for? దినదిన మురువురు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టిన కూటికి ఇరువలేది. You go around house to house begging food. You తన don't have దాచుకొని residence. దోసెడు కొంపలేది. You have no shelter. ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది. How can I be in this family, she said. పరమ శాంతంతో శివుడు బోధించాడు. Shiva pacified పార్వతి her. ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యి What happens even if you have big house? ఎలుకలు మనకన్నా ముందే చేరు. And the rats will get in even before we go. ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి. And then there will be cat also following rat. పిల్లి పాలకు ఒక పెయ్యవలేవు. And you have so many problems. సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి. And he told Parvati this way, don't expect these things. అట్లాంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు ఈశ్వరుడు. Ishvara is a total renunciant. మౌళి గుడికెళ్ళి చంద్రమ ఖండకలతోడ బెడదారు గుంపెడు జడతోడ. And he has got the four locks which are interwoven. జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ. And with all the shining light over there. దంబైన పాలనేత్రమ్ముతోడ. With the forehead which is so big. నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ. With the dark neck. కరములు నాగ కంకణము తేడ. And with all the ankle there. నడుములు చుట్టిన నాగ చర్మం తోడ. And there you find the skin around the waist. భస్మము తోడ. And with bhasma దొడ్డ కుంకుమ బొట్టుతో. and the kumkum on the forehead. తామూల రాగాధరంబు తోడ. తలహేమమయ వజ్ర తాటంకములు తోడ. వీక్షాస్త్రవద్దయా వృష్టితోడ. నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన ఛాయని మేనితోడ. With all the shine, with all the light, and the skin around the waist, and the kumkum on the forehead, దేహాన్ని ఆ Shiva విధంగా shines త్యజిస్తూ forth. వచ్చాడు. And Shiva మౌళి sacrificed గుడికని the body. చంద్రమ ఖండకలతోడ. With all the shining light of the moon, బెడదారు గుంపెడు జడతోడ. with all the four locks interwoven, జడల్లో ప్రవహించు చెదరేటి దిగుతోడ. and there is find the resplendent, దంబైన పాలనేత్రమ్ముతోడ. with a wide forehead. ఇలాంటి వేషాన్ని ధరించి With that apparel, సర్వసంగ పరిత్యాగి అయి he sacrificed all. కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన కలుపుతూ వచ్చాడు. He taught the lessons of wisdom to the ఈ world. జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు. What is wisdom? త్రికరణ శుద్ధియే జ్ఞానము అన్నాడు కట్టగడపటికి. Jnana meant the purity of heart is jnana. మన దేహమును పరిశుద్ధం చేసుకోవాలి. We have to keep our body pure. మన మనసును పరిశుద్ధం చేసుకోవాలి. Mind must be మన purified. కర్మను మనం పరిశుద్ధం చేసుకోవాలి. Our actions must be pure. కనుకనే దీనిని ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని. This is what is said, the proper study of mankind is man. అంటే ఏమిటి ఆ మ్యాన్ కైండ్? What is mankind? శరీర మనసు కర్మల యొక్క ఏకత్వమే మ్యాన్ కైండ్. It only means unifying thought, word and deed. ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా? Are we doing like this మనం today? పెద్ద శ్రమ పడనక్కర్లేదు, You don't need to exert. కష్టపడనక్కర్లేదు. You don't need to కానీ strain. మన శరీర శుద్ధత. Check the గంగా body. నదికి సద్లోనే ఉంటుంటారు And is there very close to కానీ you. స్నానం చెయ్యరు. Though river is so close, you don't take bath. ఏమి ప్రయోజనం? What is the use? కనుకనే అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు. Though we have all, we are not pure. దీనినే అశుద్ధతో కూడినటువంటి వాడు. He is full of dirt today. అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం. Though we have all conveniences, we are not making proper use of them. అది ఇది సోమరితనము అన్నారు. It is all laziness. ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు. The one who is lazy is full of animal quality, tamoguna. ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి One has to kill animal quality.
మానవత్వాన్ని పెంచుకొని develop human quality, దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి. and transform into divine quality, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది, What you have to know today is, చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి. struggle hard for purity of the heart. చిత్తశుద్ధి ఒకటి ఉంటేనా సర్వము సిద్ధి కలుగుతుంది. With the purity in heart, you will have everything. చిత్తశుద్ధికి మనం తినే అన్నము, For the food you will take, తినే భావము, the feeling, అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి. the food that we take, and the feeling with which we take, and the enjoyment we మనం have. are వండేటువంటి important. సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి. And while cooking, it should be pure. పూర్వకాలం నందు Earlier, ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను people of tradition, తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి, కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు. they insisted that the wife has to cook for him. అనగా ఆ యొక్క పత్ని సర్వుల యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది. Because wife cooks keeping in view the health of the householder. ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో, If the cook is there, ఏ what feeling భావంతో he will have? చేస్తారో ఏమో, What thought he will కనుక be ఆ entertaining? భావములంతా కూడా ఈ ఫుడ్ లోపల పాయిజన్ గా మారిపోతుంటాయి. All the thoughts of the cook will get into the food, turns into a poison. కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు. So they didn't entertain anybody. కనుక అన్నం బ్రహ్మ, Food is అది God. పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది. And then food is God in full. రసో విష్ణు, Essence is అట్టి Vishnu. ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా పవిత్రంగా ఉంటుంటుంది. And the essence of the food is bound to be sacred. కేవలం శరీర శుభ్రత మాత్రమే కాదు, Not merely for the body. మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి. The mind should be pure. ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి. While cooking, one should know the material that is cooked. భర్త తెచ్చాడు ఈ కూరగాయలు, Husband brought ఈ vegetables. కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో, How has he brought them? వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ యొక్క కూరగాయలు తెచ్చాడా ఏమిటో, Because of position, authority, he might have brought the vegetables totally అదే free. కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో Or ఏమిటో. the vegetables might have been stolen from the market. ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి. These actions make the food polluted. కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది. And the very polluted food is a poison. ఎవరు మీరు గుర్తించలేరు. Many people cannot know నిత్య this. జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నో మనం కర్మలు ఆచరిస్తున్నాము, Out of the food that we take, we do so many actions. Out ఎన్నో of it. దోషములను మనం పొందుతున్నాము. There are so many mistakes that we do. ప్రేమ స్వరూపులారా, Embodiment. కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి. Have your food only after prayer. అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి. Then everything will be pure. పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది. And out of pure food, you will have pure knowledge. ఒకనొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది. At one time in Rishikesh, very close to Sivananda Ashrama, there is another hermitage. అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే, వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు. There are a number of celibates there, and all chapatis are distributed freely to ఆ them. ఆశ్రమవాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు. The inmates also had the same food. కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు. There lies a sacred noble soul. ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి One day, a sage, a rich man, అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు. that rich man lost his wife, and on 11th day, food was served to many people. ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది. And the food was a complete poison. ఏమిటది పాయిజన్? What is the poison? ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది How did she die, the wife of this rich man? చూచాడు. You know, ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు. that sage rich man is old person. ధనాశ చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ పెళ్లి చేసుకున్నాడు. Because of his money, he could marry a young girl. ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది. That young girl was shedding నా tears. తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే And she was so sad because of her అని father. చాలా spoiled బాధపడుతూ her life. ఉండేటువంటిది. She was feeling very sad. కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది, గ్యాంజెస్ లో పోయి పడిపోయింది. One day what did she do? She jumped into Ganges. ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త. And he was doing obituary rites on the 11th day. ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు. And the food is supplied to all ashrams, hermitages. ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించేలేదు, ఇంత డబ్బుని ఇచ్చేస్తే ఆశ్రమవాసులే వండుకొని తింటారు. In fact, cooked food is not sent to all these ashrams. Only provisions are given. ఆశ్రమం లోపల ఫుడ్ చేశారు.
The food is made. ఇదందరూ భుజించారు. All had ఈ partaken. సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్ర పట్టలేదు. The man of truth, the noble soul, could not sleep that night. చాలా బాధపడుతూ వచ్చాడు. He was miserable. ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది. And he could visualize young girl. ఏమిటి నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే, I don't have any thought of a woman. నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే, I don't have any sensual నాకు ఎందుకు pleasure. ఈ స్త్రీ స్వప్నంలో రావటము, How is that I dream of a ధ్యానంలో woman? కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము. The moment he sat for meditation, he saw that young lady. చాలా బాధకరమైనటువంటి విషయం ఇది. It's a very miserable నేను thing. తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది. అది In fact, what I thought appears అని in రెండవ దినము meditation. సచ్చిదానందం అనే గురువు దగ్గర పోయి ప్రశ్నించాడు. And he questioned his guru, Sachidananda. స్వామి నాకెందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది? He said, Swami, why do I dream like this? నాయన యోచన పడవద్దు, Yeah, don't worry. నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశాడు? The guru said, I will investigate. He called for this rich man, why the obituary rites performed on the 11th day. ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది. Then he could know that young girl committed suicide. కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు. Nobody knows how she committed suicide. 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు. It is only 11th day which is a rite ఈ performed. విధంగా జరిగిన చరిత్రనంతా కూడా ప్రబోధించాడు. And he could know what all had happened. రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతని సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్. The Sachidananda Guru told his disciple, this is how she committed దానివల్ల suicide. ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క స్టేల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది. Because of these effects of the departed soul, the food is poisoned and you could see her in your కనుక vision. భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలం చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది. The feeling also, if it is impure, it shows all impurities in ఆనాటి vision. నుంచి సన్యాసి భోజనం కూడా మానివేశాడు. That day renunciant has given up taking food. ఫలం తినటము, కాలం గడపటం, He had partaken only fruits ఏదో ఇంత పాలు తాగటం, కాలం గడపటం. and he just took దేహానికి drink of ఏదో ఒకటి milk. ఉండాలి కదా. Something is required for the body. భిక్షాన్నం దేహరక్షాత్రం, దేహాన్ని కాపాడుకునే నిమిత్తము కొంత ఆహారం ఉండాలి. Food is essential for the maintenance of the body. ఎంత సాధకుడైనప్పటికీ కొత్త కారు అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా. It may be a aspirant or it may be a new car. It పెట్రోల్ requires వేయని petrol. కారు రన్ కాదు. Without petrol it won't కాబట్టి run. దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజించకపోతే ఏమీ జరగదు. Body is the car that requires the petrol of food to run. కనుక ఏదో ఒకటి భుజించాలి. One has to eat something ఈ or other. విధంగా కాలం గడుపుతూ వచ్చాడు. So spending time like that. అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు. And since then, this ఈ dreaming విధంగా stopped. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి. In fact, so many scenes appear in our dreams. స్వప్నం నందు మాత్రమే కాదు, ధ్యానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి. You also come across those scenes while in meditation. ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషములే. They are all the products of the food. ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి. The food and the one who brought the food and his feelings are responsible for these కనుకనే things. ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం. So in ancient days, they all cooked for themselves. ఎక్కడైనా మార్కెట్కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాలి. If any provisions are brought home, you should ask where from you got it. అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా, లేక మరి ఏమైనా తీసుకున్నారా అని బోధిస్తాలి. Have you stolen them or accepted as bribe? You should question. కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి. We have to eat only defectless food. ఆ విధంగా దోషాన్ని పరిశీలించడము చాలా కష్టమవుతుంది. It is difficult to investigate the mistake. కనుక భుజించడానికి పూర్వము Before you eat food, బ్రహ్మార్పణం, బ్రహ్మహవిన్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన, ఈ ప్రమాణం చేత మనం భుజించాలి. pray to God, offer food to God, in full awareness the one who accepts food, అది మీరు receives కాలేజీలో God. ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు. This is your prayer at the time of dining. అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది. If it's sacred thought, if you pray, the food will be pure. ఎవరు ఏ దోషం చేసినప్పటికీ Any mistake may be ఆ committed దోషం by అంటదు. any. That mistake would not get into the food. కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది. This has been the teaching of Ubhaya Bharati all around the world. కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది. So, she is the one of total wisdom. అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన ఉదయం కావాలి.
To acquire that pure knowledge, we should have sacred heart. ఒకనొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు. At one time, Vikramaditya convened a big ఆ conference. సభ యందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా? He questioned this way, is the intellect that is great or the mind, intelligence? మేధస్సు, Method, తెలివితేటలు, the intelligence. అది ఏది గొప్పది అని చేశాడు. He questioned what is great. సమావేశమైనటువంటి పండితులందరూ కూడాను మేధస్సే గొప్పది అన్నారు. In the conference, everybody said that it's intelligence that is great. విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు. Vikramaditya did not accept. ఈ అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు. Buddhi is superior to the mind. మేధస్సు లోపల కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చును. Mind may have changes. వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చును. There may be individual changes. ప్రవర్తనకు సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చును. Changes based on the conduct. కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది. But intellect is pure. కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు. So there is nothing greater than the intellect. కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు. Therefore he said this intellect buddhi is దీనికి transcendental. మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు. There is no other wisdom మనం more than this. ఆశించేటువంటి ఆత్మజ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది. The knowledge of the self is in the intellect. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకొని భుజించండి. From this day, before you partake your food, ఎట్టి offer దోషములు this కూడాను prayer. హృదయంలో ప్రవేశించవు. And then no mistake will get into your అన్నం heart. బ్రహ్మ, Food is God. రసో విష్ణు, The essence is Vishnu. భోక్తో దేవో మహేశ్వర. The one who ఈ eats is మూడింటి యొక్క Maheshwara. తత్వం మానవుని యొక్క ముల్లోకాలు కూడా చేరుస్తుంది. The Trinity is equal to the three worlds. ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం The అనుకున్నారు. purity of thought, word and deed is ఏ wisdom. సాధనలు చేయకపోయినప్పటికీ పర్వాలేదు. You don't need to follow any spiritual practice. ఏదో చేస్తుంటాం మనం సాధనలు. We do certain ఆ సాధనలు practices. ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే. These spiritual paths give you temporary happiness. అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. You need eternal bliss. ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై To acquire this bliss, అన్నం బ్రహ్మ, we should begin రసం with food. విష్ణు, Food is God. భోక్తో దేవో మహేశ్వర. ఈ Yes, మూడింటి యొక్క తత్వం is తెలుసుకో. Vishnu. మనం తినే ఆహారము, రక్తము, దాన్ని సంచరించేటువంటి అంగములు అన్ని కూడా పరిశుద్ధమైపోతాయి. Therefore, the food, the essence and the blood, they'll all be sanctified. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఇలాంటి love. మంత్రమును సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం Rutam Satyam to begin with. అనగా ఋతం చాలా గొప్పది. Rutam is greatest. ఋతం అనగా త్రికాల బాధ్యమైనటువంటిది ఋతం. Rutam is changeless. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని కలిగినటువంటి ఋతం. It remains all the same in the past, present and future. అది నిజమైన జ్ఞానము. That is true wisdom. సత్యంలో కూడా కొన్ని కాలానుపరంగా కొంచెం మార్పు చెందవచ్చును. Satya may show certain changes with the కాబట్టి passage of time. కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడాను మారకమన్నారు. And that which is changeable is వ్యక్తి Marakam. సమయం నందు కూడాను కాలమును వాస్తవం చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే. Therefore, the changeless, immortal, eternal path is Tarakam only one. ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో కూడా మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము. All the changes are there only in Marakam, but not in Tarak. దీన్ని తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు. And this is Taraka Mantra. తారక మంత్రం అంటే ఏమిటి? What is Taraka Mantra? మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటిది తారకము. Tarakam means that which does not change. తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకొనమన్నా. Chant Taraka Mantra. Go to your preceptor. ఎరుకమల పండకుండా జాగ్రత్త నేతమగు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగల జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్నా. Know Taraka Mantra to know the reality, the witness which exists in ఎప్పటికీ waking, అరమరలు dreaming. లేకుండా ఎప్పుడు తరచుగల deeply. జీవాత్మ చదివిడి తారకం. Therefore, the Taraka speaks of the eternal witness which is same ఏ in the మతం three వారైనా states of కానీ, consciousness. ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి. People of any community, కానీ of ఇప్పుడు any చాలా మంది caste, భక్తులు అనుకుంటుంటారు. can repeat Taraka Mantra. We call ఈ ourselves భక్తులు సాధన devotees. చేస్తున్నారే కానీ We adopt spiritual practices. అడుగు పెట్టిందంతా అసత్యమే. Every step we utter lies. మాట పలికిందంతా అసత్యమే. Whatever we say is untruth. కాలు పెట్టిందంతా అధర్మమే. Every step is adharmic, పలుకు unrighteous. పలికిందంతా అసత్యమే. And what all we speak is untruth. ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు అయినా కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు. There is no pure love
at any time. స్వప్రయోజనాలతో నిండి ఉంటుండాలి. We are full of selfishness and self-interest. ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రము భావించకూడదు. We should not consider these traits. భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు. Calling ourselves devotees, we commit all wicked deeds. ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహా పాపి. And he is the worst of the sinner. అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు. We should not see the face of such sinners. బయటికి చూస్తే మంచి అందచందములతో కనిపిస్తారు. Externally they are handsome. కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే. Within they are full of pollution. అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు. We should not have such pollution within. ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు. People ruin their lives for money. ధనం సంపాదించవచ్చును. Money you can have. కొంతమంది నేను చెప్పారు, స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు. Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday. They said they will apply sick leave and come here. నేను చెప్పాను, సిక్ లీవ్ కూడా మంచిది కాదు. Swami said you cannot apply నీవు sick అసత్యం leave. చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే, కానీ నీవు అసత్యం చెప్పద్దు. Does not matter even if you don't come, never utter a lie. సత్యవ్రతాన్ని ఆచరించండి And practice truth. ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు. And the truth will take you to God. కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి. And it's only truth that gives you ప్రార్థన manifestation of చేతనే the divinity. మనం పవిత్రతను పొందాలి. And then you can have that sacred quality. నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం. The true wisdom could be acquired by sincere prayer. అది అన్నం బ్రహ్మ, That is, food is సో God. విష్ణు, And essence is భక్తో Vishnu. దేవో మహేశ్వర. And the indweller is Maheshwara. ఇంతకంటే ఏం కావాలి? What more is required? ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు. You don't need to strain to offer this prayer. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, ఆర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. మనం దైవంతో స్నేహం చేయాలి. We should have friendship with అతని God. స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచమంతా మన హస్తగతమైపోతుంది. If God is your friend, the whole world will come to you. కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు. And today we lose our friendship with God. స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే లభిస్తుంది. Before self-surrender, friendship is there. ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు. Friendship is not ordinary. దానిని మనం సంపాదించుకోవాలి. That we should have. సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి. And that friendship సార్థకం cultivated చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి. should find its fulfillment in sadhana కేవలం practice. మాటలతో మనం కాలంను వ్యర్థం చేయకూడదు. We should not waste our time. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈనాడు love. ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి. What you should know today is you should speak truth. సత్యమే మన జీవితానికి ఆధారము. Truth is the సత్యమే మన foundation. ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు. Truth is God. ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుసరణలో పెట్టుకుంటాను. And we should follow the path of truth to the extent ఆహారం చాలా possible. ప్రధానమైనటువంటిది. Food is very important. ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి. We should follow these three paths in respect of అన్నం food. బ్రహ్మ, Food is Brahma. ఇంతకంటే ఏం కావాలి? What more is needed? రసో విష్ణు, Rasa, essence is భోక్తో Vishnu. దేవో మహేశ్వర. And the indweller is Maheshwara. ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు These three prayers will naturally give you liberation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము. Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for విదేశాల నుంచి transformation. పరిగెత్తి వస్తుంటారు. Many people from distant places come సమయం here. చిక్కితే చాలని కాచుకొని ఉంటారు. They are waiting for a chance to be అలాంటి here. ఛాన్స్ అంతా కూడా ఈనాటి దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి. See, make you proper use of the chances given to you. ఏ సౌకర్యమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి. And never use any harsh words anytime. ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు. Never speak untruth at any time. ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు, అసత్యం వద్దు, మౌనం వసించు. If there is necessity to speak anything, just give up speaking at all. Don't observe silence. ఈ మౌనం చేతనే సర్వకార్యం సిద్ధిస్తుంది. By observing silence, you can achieve everything. సత్యం చెప్తే విరుద్ధకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు. By telling truth, you may be afraid of harming అసత్యం చెప్తే somebody. నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు. By uttering falsehood, you may see that అసత్యములకు you may sin. భయపడనక్కర్లేదు, సత్యములకు విలువనక్కర్లేదు. You don't need to fear to speak truth. అలాంటి పరిస్థితి లోపల మౌనం వహించు. Under those circumstances,
observe silence. సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు. You should be beyond the truth and untruth. సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి. To the extent possible, follow the path of truth. యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. As your youngsters, you should know, start early, drive slowly, reach safely. ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి. You should start while you are young. తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది. The whole life would be comfortable and convenient thereafter. ఈ విధంగా సార్థకంగా గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము. It is necessary to lead the life, to attain the goal of life. నా పుట్టిన పండుగకు నేను ఎప్పుడు ఆశించలేదు. Bhagavan does not want celebration of the birthday. పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు. Bhagavan doesn't desire the celebration. ఎన్ని ప్రోగ్రాంలు వచ్చాయి కానీ వాటిని ఉల్లంఘించాను. There are many programs, he has not permitted them. జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది. Because so many people are here, this has to be celebrated. లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు. Bhagavan doesn't want it. ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు. He doesn't want any నాకు celebration. నిత్యము పండుగే. Every day is a నిత్యానందం festival. నేను. Bhagavan is of eternal bliss. ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు. Bhagavan's bliss is not from anybody. ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను. He doesn't wait for నా you. ఆనందం నా నుండినే ఉన్నది. That bliss is very personification of bliss. ఆనందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. The bliss of Bhagavan is eternal bliss. ద్వంద్వాతీతం కదే సత్యం. తత్వమస్యాది లక్ష్యం. It is non-dual, supreme and spiritual. ఏకం నిత్యం విమలం అచలం సర్వదే సాక్షిభూతం. It is pure, unsullied, unpolluted, unblemished. It is pure. భావాతీతం త్రిగుణరహితం. It is transcendental, attributeless. నాకెట్టి గుణములు లేవు. No attributes. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నా యొక్క దీనికి నేనే ఆనందం. Believe it or not, Bhagavan is personification of bliss. ఆ లోపంలంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు. All defects are in you. ఏది నేను చేసినా మీ నిమిత్తమే. Whatever Bhagavan మీ does క్షేమం కోసమని, for your మీ welfare, పవిత్రత కోసమని, for your own మీ goodness, ఆనందం కోసమని, for your happiness. మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి. Bhagavan దోషరహితులై జీవించండి. wants you to be pure and defectless. దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది. If you are blemishless, Swami is ఎలాంటి happy. సంఘము చేరినప్పటికీ You may be in any company. ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు. And don't develop, cultivate bad habits. అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము. Bhagavan wants you to lead a spotless life. నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు. Bhagavan has no suffering at any time. నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు. No worry at all. ఎలాంటి చింతన నాకు లేదు. No thoughts whatsoever. ఈ వరి నాకెందుకు, అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు. Bhagavan has all in him, with him. ఏది చేసినా మీ నిమిత్తమే. Whatever he does, it is for you. ఏది చెప్పినా మీ నిమిత్తమే. Everything వాట్ ఎవర్ ఐ is for టెల్, వాట్ ఎవర్ ఐ డూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ. Whatever Bhagavan does, whatever Bhagavan says, it is good for you, good for you. నాట్ ఫర్ మీ. It is not for Bhagavan. నేనే మీకోసం ఉన్నాను. Bhagavan is here for you. నా కోసం ఇంక నాకెందుకు. And what is that he wants? కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి. Make full use of Bhagavan. నేను ఎప్పుడు సిద్ధమే. Bhagavan is always ready. కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి. But you should have sacred thoughts దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి. and have divine life. ఇది ఏ ముఖ్యమైనది. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావములే దోషములు. All the mistakes are the feelings. నేను ఒక సమయంలో మౌనం వహిస్తాను. And Bhagavan is only a witness. ఓ స్వామి ఏదో మా దోషములు చూసుకొని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు. You think we have committed some mistakes, so Swami is so silent, not నేను ఎప్పుడు talking to us. దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు. Bhagavan has no nature to find fault with నా you. నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి. Bhagavan's eyes are pure. నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను. He always watches good in you, not anything fault or defect. ఆ బ్యాడ్ అనేది నీ యొక్క ఇమాజినేషన్. All the bad is your own నీలో ఉంది imagination. కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది. As it is within you, it comes forth as నాలో imagination. లేదు కాబట్టి బ్యాడ్ కూడా గుడ్డుగా కనిపిస్తుంది నాకు. Because no defect in Bhagavan, everything is good. కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ ఏమో అవకాశం ఇవ్వకూడదు. Never entertain any doubts in respect to సంశయాత్మా Swami. వినశ్యతే. Those that doubt are sure to perish. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. Never give scope to doubt. నిస్సంశయుడిగా ఉంటుండాలి. Be doubtless. దృఢత్వ స్వరూపుడై Have ఉంటుండాలి. strong faith. దృఢమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ధరించాలి. And also think of the self which is ప్రేమ so strong. స్వరూపులారా, మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి. Respect, extend all hospitality, courtesy to అందరికీ మన visitors. ప్రేమను పంచండి. Share the love with మీరు everybody. తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి. Serve food to the guests.
అప్పుడే మీకు సరైనటువంటి మానసిక శాంతి కలుగుతుంది. Then you will have the mental ఇది peace. నిజమైనటువంటి జ్ఞానము. This is true wisdom. ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి? What else? What more is wisdom? కనుక జ్ఞానం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు. Wisdom is not separate. త్రికరణ శుద్ధి కావాలి. The purity. ఋతాన్ని మనం అనుసరించాలి. And you should follow Rutam. ఋతం అనగా దేహరీతిగా, మనస్రీతిగా, కర్మరీతిగా మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి. You should follow, adopt Rutam by unifying thought, word and deed. తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు. Transform into changeless Taraka, not ever changing మధ్య Maraka. మధ్య మార్పు చెందుతుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు. If you go on changing moment to moment, you are very unlucky. అది మంకీ మైండ్. It is monkey mind. మ్యాన్ కైండ్. But you belong to mankind. ఇది తారకం మ్యాన్ కైండ్. Tarakam is mankind. చలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్. Marakam is mankind. కానీ మంకీ మైండ్ Is monkey mind. కనుక అలాంటి దానికి మనం పోకూడదు. And you should not go along with this. మనం మంకీ కాదు. You are not a monkey. ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు. You are a true human being. You cannot go along the monkey path. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు పుట్టిన దినం అనేటువంటిది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటిది ఒకటే. You have to learn today on this birthday occasion. పవిత్రమైన వాక్యంను వృథా చేయొద్దండి. Never waste your words that are sacred. వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము. The time lost cannot be regained. పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే. Every man on earth can see God as truth. ఆ సత్యాన్ని నీవు అనుసరించురా. Follow the path of truth. దాని ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తురా. By its side is righteous సత్యం dharma. నాస్తి పరో ధర్మ. There is no dharma righteous సత్య beyond ధర్మం true రెండు కూడా satya. నువ్వు అనుసరిస్తూ పోవాలి. Follow satya and dharma. సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. మానవ ధైర్యమే మంచి ఎరువుగా, ప్రేమాధారలే పంట విత్తులుగా. భక్తే వర్షము భవమే కలుపులు, నిత్యానందమే పండెడి పంట. నిత్యానందమే పండెడి పంట. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగి.